డే 2 లాగ్ గాయ్స్. ఈరోజు మేమైతే ఆర్కే బీచ్కి అయితే వెళ్దాం ప్లాన్ చేస్తున్నాం. నైట్ షూట్ అయితే అయిపోయింది. షూట్ అయ్యి ఇంటికి వెళ్ళి పడుకోవడానికి 3 అయిపోయింది గాయ్స్. సో 3 పడుకొని 2 PM లేసాను. లేచి ఫ్రెష్ అప్ అయ్యి ఇప్పుడే బ్రంచ్ చేసి ఇప్పుడు ర్యాపిడో బుక్ చేసి ఆటో వస్తుంది. 1 కిలోమీటర్లో ఉంది. సో ఆర్కే బీచ్కి వెళ్తున్నాం. లెట్స్ సీ ఎలా ఉండబోతుందని. సో ఇక్కడంతా గవ్వలన్నీ ఉన్నాయి గైస్. గవ్వలు, యాక్సెసరీస్. ఒక కీ పంచ్ ఏదైనా తీసుకుందాం అనుకుంటున్నా. కీ పంచ్ ఉందా? కీ పంచ్ ఫోన్ పే కాదు, కీ పంచ్. ఇట్లా చేతికి వేసుకున్న యాక్సెసరీస్ ఏమైనా ఉన్నాయా? సో ఇవి రెండైతే బై చేశాను గైస్, యాక్సెసరీస్. సో కొంచెం బాగున్నాయి. సో ఇక్కడ ఇవంతా బాగున్నాయి. షాప్ డిఫరెంట్ గిఫ్ట్స్, గిఫ్ట్ ప్యాక్ చేయడానికి చాలా బాగున్నాయి. ఎంత అన్నా అది? 120 120 అంట గైస్. సో అక్కడ మ్యూజియం అయితే ఉందంట, మనం మళ్ళీ వద్దాం. సో మన బీచ్ని అయితే చూసుకుందాం గైస్. ఇక్కడ మెల్లగా వర్షం కూడా స్టార్ట్ అయింది. సో ఇక్కడ కొంచెం ముసుగు జొన్నలు తీసుకుందాం అనుకున్నాం. ఇక్కడ కోల్ మీద చేస్తారు కదా, బ్లాక్గా బాగుంటాయి, టేస్టీ ముసుగు జొన్నలు. సో ఈ ముసుగు జొన్న అయితే తీసుకున్నాను. లెట్స్ టేస్ట్ ఇట్, ఎలా ఉందో చూద్దాం. చాలా బాగుంది. నాకు ఇలా బ్లాక్గా కోల్ మీద రోస్ట్ చేస్తారు చూడండి, అలాంటి చాలా ఇష్టం. సో ఇప్పుడు మనం బేల్పూరి అండ్ పీనట్ మసాలా అయితే పార్సల్ అయితే చెప్పాం. అన్న అయితే ఇక్కడ చేస్తున్నారు. బాయ్ బ్రో, సీ యూ. లిటరలీ వర్త్ ఇట్, 1000% వర్త్ ఇట్. సో షూటింగ్ కూడా నిన్న బీచ్ దగ్గరే ఉండే. లైక్ డార్క్ ఉండే. నైట్ చూపించా కదా మీకు, సముద్రం అంత క్లారిటీగా కనపడలేదు. బట్ దట్స్ అ డిఫరెంట్ బీచ్, ఆర్కే బీచ్. ఇది ఫేమస్ అంటారు. ఇంకా ముందర ఇక్కడ లాస్ట్లో పోర్ట్ కూడా ఉంది. సో అది కూడా మీకు వీలైతే చూపిస్తా. ఇక్కడ అలో లేదంట, బట్ దూరం నుంచి చూపిస్తా గైస్. ఇక్కడ చూడండి టార్టాయిస్. పాపం గైస్, అది చచ్చిపోయిందంట టార్టాయిస్. సో ఓకే, ఏదో ప్రాబ్లం అనుకుంటా, నాకు చచ్చిపోయింది పాపం. లిటరలీ ఒక మిస్టేక్ చేశాను గైస్. షూస్ వేసుకొని వచ్చాను. నడవడం చాలా కష్టం ఉంది ఈ శాండ్లో. సో ఎప్పుడైనా మీరు బీచ్కి రావాలంటే బేర్ ఫుట్ ఈజ్ బెస్ట్. అసలు అట్లీస్ట్ చప్పలు వేసుకోండి, లేకపోతే బేర్ ఫుట్ అయినా బెస్ట్. సో గైస్, మనం ఇక్కడికి వచ్చి ఫోటోషూట్ కూడా దిగాం గైస్. ఇక్కడైతే స్పాట్ అయితే చాలా బాగుందని. సో మీ ఇన్స్టాగ్రామ్లో అయితే వెళ్ళి చూడండి గైస్. ఫాలో మీ ఇన్స్టాగ్రామ్ ఫర్ మోర్ అప్డేట్స్. అక్కడైతే పిక్స్ అయితే పోస్ట్ చేస్తాం. మేము ఇక్కడ గట్టు మీద కూర్చుంటూ మంచిగా కాఫీ తాగుతూ ఈ సీనరీని అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నాం గైస్. క్రేజీ. సో గైస్, టైం అయితే ఈవినింగ్ అయితే అయిపోయింది. మనం అప్పుడే అక్కడి నుంచి వచ్చాం. ఇప్పుడు టైము చీకటి పడిపోయింది. చూడండి అక్కడ పోర్ట్ అయితే ఉంది. కెన్ సీ ద పోర్ట్లో అయితే ఎంట్రీ లేదంట, అలో లేదంట. సో ఐ కాంట్ గో. సో గైస్, మనం ఇక్కడ షాపింగ్ అయితే వచ్చాము. ఇక్కడ చూడొచ్చు డిఫరెంట్ బట్టలు, యాక్సెసరీస్. ఇక్కడ మంచిగా వుడెన్ ఐటమ్స్ అయితే ఉన్నాయి గైస్. నేను వుడెన్ దువాన్ అయితే తీసుకోవాలనుకుంటున్నా. యాక్చువల్లీ వుడెన్ దువాన్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ అవర్ హెయిర్. ఇక్కడ వచ్చి చాక్లెట్ ఫ్లేవర్, వెనిలా అన్నీ దొరుకుతాయి. సో ఎంజాయ్ పండుగ. ఇది ఆర్కే బీచ్ ఎదురుగానే ఉంటుంది సెన్ షాప్, అసలు మర్చిపోకండి గైస్. సో అయితే పుల్లగా ఉన్నాయి గైస్. క్యా నామే? నేపాలీ మ్యాంగో. నేపాలీ మ్యాంగోస్ బాగుంది, పుల్లగా ఉన్నాయి గైస్. మీకు పుల్ల పంట ఇష్టం అంటే ఇక్కడ రండి. నేనైతే ఇది తీసుకుంటున్నా, ఈ రెడ్ కలర్, దిస్ వన్.
చూడండి ఇక్కడ రండి ఎవరన్నా వచ్చేట్లుంటే सब्सक्राइब कीजिए, लाइक कीजिए, फॉलो कीजिए। థ్యాంక్ యూ బ్రో. ఇక్కడ చాలా క్లోత్స్ కూడా కొన్నాను, కొన్ని కుర్తాస్, రేపు టెంపుల్కి వేసుకొని వెళ్తామని. యాక్సెసరీస్ అన్నీ ఉన్నాయి గైస్, చూడొచ్చు. మెన్స్ యాక్సెసరీస్. వస్తున్నా రండి, మహేష్ బాబు ఉంది కూడా ఇక్కడ యాక్సెసరీ అయితే ఉంది. వాట్సాప్ గాయ్స్, వెల్కమ్ టు ద డే 3. సారీ గైస్, నేను రాత్రి అయితే స్టోరేజ్ అయితే మొత్తం అయిపోయింది. సో అక్కడ క్లోజ్ కూడా చేశారు. సో వాపస్ మేము రూమ్స్కి అయితే వచ్చేసాం. ఇక్కడ వెనక ఉంది కదా, అదే మన రూమ్స్, హోటల్ గోవర్ధన్. రేపు మార్నింగ్ అయితే చెక్అవుట్ అయిపోతున్నాం. ఇప్పుడు మేము టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాం. ఇప్పుడు ఆటో వచ్చింది, బుక్ చేసాం. సో లెట్స్ గో. వెల్కమ్ టు సింహాచలం గాయ్స్. ఇప్పుడే మనం ఈ బస్సులో అయితే వచ్చాం. ఆటో దిగి కొండపైకి బస్సు రాదంట, కొండపైకి ఆటో రాదంట. సో బస్సులో వచ్చాం గాయ్స్. చుట్టూ కొండ, మధ్యలో టెంపుల్. సో నేను ఫస్ట్ టైం వస్తున్నాను ఇక్కడికైతే. సో ఇప్పుడు మనం టెంపుల్కి అయితే వెళ్తున్నాం, సింహాచలం టెంపుల్. సో అటు స్టెప్స్ కూడా ఎక్కచ్చు, బస్ కూడా వెళ్తున్నాయి. ఇక్కడ చాలా షాపింగ్స్ అన్నీ ఉన్నాయి. అన్నీ లైక్ సంథింగ్ స్పిరిచువల్ ఐటమ్స్, గాడ్ రిలేటెడ్ థింగ్స్ ఇటువైపు కూడా ఉన్నాయి. ఇప్పుడు మేము దర్శనానికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ లోపల ఫోన్స్ అలవ్ లేవంట. సో ఐ కాన్ షో. సో దర్శనం అయ్యి వచ్చాక కలుద్దాం గైస్. సో ఇప్పుడు కౌంటర్కి అయితే చేస్తున్నాం మొబైల్. ఏం చేయలేం, టెంపుల్స్లో అలో చేయరు కదా. సో చేతికి ఇప్పుడే దారం కూడా కట్టించుకున్నా. ఇంకా దర్శనం కూడా బాగా అయింది గైస్. సో మీకు చూపించలేకపోయాను, ఏమనుకోకండి. సో ఫోన్ ఈజ్ నాట్ అలౌడ్ దేర్. ఇప్పుడు మనం ఎక్కడ వెళ్తున్నామంటే గోయింగ్ టు హ్యావ్ ద లంచ్ అండ్ మ్యూజియం అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ దేర్. సో నేను మ్యూజియం చూపించలేకపోయాను, క్లోజ్ అయిపోయింది, ఏం చేయలేం. స్టోరేజ్ కూడా ఫుల్ అయిపోయి ఉండే, సో అందుకే షూట్ చేయలేకపోయాను. సో రూమ్కి వచ్చి పడుకునేసాను, ఫుల్ టైర్డ్ అయిపోయి ఉండే గైస్. 20 కిలోమీటర్స్ ఉండే మా రూమ్ నుంచి ఇక్కడ. అదే అక్కడ ఉంది కదా బస్సు, ఆ బస్సులో అయితే వచ్చాము మేము. ఇప్పుడు ఇక్కడ నుంచి డైరెక్ట్ ఆర్కే బీచ్కి వెళ్ళి లంచ్ చేసి మ్యూజియంకి వెళ్ళిపోతాం. దట్స్ ద ప్లాన్. ఇప్పుడు ఇంకో బస్ క్యాచ్ చేసి లంచ్కి అయితే 1 o'clock అవుతుంది, ఇంకా లంచ్ కూడా చేయలేదు. ఇదే మనం ట్రావెల్ చేస్తున్నాం, మోలు బస్. టికెట్ లేకుండా ప్రయాణం చేసాం మేము బస్లో, అదే మ్యాజిక్. సో గైస్, మనం ఇప్పుడు మసాలేదార్ దేశీ రసోయికి అయితే వచ్చాం, వెజ్ రెస్టారెంట్. సో ఇక్కడ బిల్ అయితే ఎక్కువ పడేలా ఉంది. ఇక్కడ అంబియన్స్ చూస్తుంటే చాలా గ్రాండ్గా ఉంది. చూద్దాం ఎంత పడుతుందో ఏందో. సో ఇక్కడ ఏమేమి చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఐ థింక్ ఇక్కడ నార్త్ ఇండియన్ ఫేమస్ అనుకుంటా. పన్నీర్ బటర్ మసాలా, స్వీట్ మద్దాలో, గీ బటర్ బీన్ మద్దాలో, ఆయిల్ దాలో, అండ్ కుల్చా, 2 కుల్చాస్. ఇక్కడ బ్రో కూడా లైక్ చాలా ఆర్డర్ పెడుతున్నాడు. ఇక్కడ ఉండే ఐటమ్స్ అన్నీ బై చేస్తున్నాడు బ్రో ఫుల్ ఫుడ్డీ అనమాట. ఆర్ హంగ్రీ బ్రో? చాలా చాలా చాలా. బ్రో అయితే ఇక్కడ ఉన్న ఐటమ్స్ అన్నీ తినేయాలనిపిస్తుంది బ్రోకి. ఏమంటావు బ్రో? ఇక్కడ శాంపుల్ ఇస్తే ఒకటి తినేస్తావు కదా. ఇంకా బాగా మెక్కుదామా. బాగుంది మామ, సూపర్. పనీర్ బటర్ మసాలా కుల్చా కాంబో ఇస్ నెక్స్ట్ లెవెల్. సో గైస్, మనం ఇప్పుడే మ్యూజియంకి అయితే వచ్చేసాం. ఇక్కడ 4 మ్యూజియంస్ ఉంటాయంట బీచ్ ఎదురుగా. సో నేను ఇక్కడ వచ్చాం, బట్ నేను మూసేశారు. బట్ ఇప్పుడు ఉంటుంది, నేనైతే క్లోజ్ అయ్యండే, బట్ ఇప్పుడు ఉంటుందంట. సో టికెట్స్ అయితే అక్కడ ముందర తీసుకోవాలంట. లెట్స్ గో. ఇక్కడ హెలికాప్టర్ మ్యూజియము, అక్కడ ఏరోప్లేన్ మ్యూజియము, ఇది వచ్చి సీ మ్యూజియము, అటువైపు వచ్చి సబ్మెరీన్ మ్యూజియం.
సో టికెట్స్ అయితే తీసుకునేసాం గైస్. సో ఇది ద హెలికాప్టర్ మ్యూజియం అనమాట. ఫస్ట్ అటువైపు వాటర్ రేసింగ్ వద్దాం అనుకుంటాం. సో లెట్స్ గో ఇన్ టు ద సీ హ్యారియర్ మ్యూజియం గైస్. ఆయనే ఇక్కడ చూడండి గైస్, రెక్కల గుర్రం ఉంది, తెల్ల పూలు ఉంది. చూడండి సార్, రియలిస్టిక్గా ఉంది గైస్ ఇది. చూడండి కొరికేస్తారు గ్యాస్. చాలా రియలిస్టిక్గా ఉంది. పులిని పట్టుకున్నాం. ఓకే, బాయ్ బాయ్ టైగర్. ఇంకా అటువైపు క్రేజీ ఉంటారు. ఈ జాబ్ వస్తుంటుంది. రియల్ లైఫ్ టామ్ క్రూజ్ ఉంటారు ఇక్కడ. వరల్డ్ వార్ 2లో, వరల్డ్ వార్ 1లో అంతా వాడారంట గైస్. సో ఇక్కడ ఫ్లైట్కి సంబంధించిన అన్నీ ఉన్నాయి. ఇక్కడ నుంచి వ్యూ బాగుంటుంది యాక్చువల్లీ. సో చూడండి పైన క్రేజీ రాకెట్ గైస్. రాకెట్లో ఎప్పుడైనా ఒకసారి ట్రావెల్ చేయడం నాకు చాలా ఇష్టం. ఐ థింక్ దానికి సంబంధించిన ఫ్యాన్స్ అన్నమాట ఇవి. సో అక్కడ తిరుగుతూ ఉంటుంది కదా, అండ్ దాని రెక్కలు కూడా ఉన్నాయి ఇక్కడే. సో ఐ థింక్ ఇది 1000 km/h స్పీడ్లో వెళ్తుంది అనుకుంటా. ఐ థింక్ 500 to 1000 km స్పీడ్లో ఈజీగా వెళ్ళిపోద్ది. నార్మల్ ఫ్లైట్స్ అన్ని అంత స్పీడ్ వెళ్తుందంటే ఇది ఇంకా చాలా స్పీడ్ వెళ్ళచ్చు, ఇలాంటి జెట్స్, రాకెట్స్ అన్ని. ఐ థింక్ ఇది ఇంజిన్ అనుకుంటా. చూడండి ఎంత పెద్దగా ఉందో ఇంజిన్ ఇది. ఇంత పెద్ద ఇంజిన్ ఒక కార్కి వేస్తే ఎలా ఉంటుంది చెప్పండి, ఇంకా సూపర్ ఉంటుంది. సో ఇది టేక్ అవే. ఇక్కడ నుంచి కిందంతా సముద్రం అన్నమాట. ఇలా వచ్చి ఇలా ఎగిరిపోతాయి రాకెట్స్. అండ్ అక్కడి నుంచి మిజైల్స్ అయితే వదులుతాయి ఎనిమీ షిప్స్ మీద, ఎనిమీస్ రాకెట్స్ మీద. సో క్రేజీ ఉంటాయి. నేను చాలా మూవీస్లో చూశాను. టాప్ గన్, మళ్ళీ రితిక్ రోషన్ది ఒక రీసెంట్గా ఒక మూవీ వచ్చింది కదా, ఆ మూవీ పేరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మర్చిపోయాను. సో ఇలాగే వస్తూ ఉంటే ఇక్కడ వాళ్ళ యూనిఫామ్ అయితే కనపడిచింది. చూడండి ఇక్కడ చూడండి ఎలా ఉన్నాయి. సీ హ్యారియర్ క్రూ 2014. సూపర్ ఉంది గైస్. ఇలాంటి దాంట్లో ఒక్కసారైనా వెళ్ళి చూడాలి ఎలా ఉంటుందని. ఇక్కడ ఇంకా పైన అంతా అవే ఉన్నాయి. ఇవి కూడా మిసైల్సే. అటువైపు చూస్తే బ్యూటిఫుల్ సీ ఉంది, చూడొచ్చు మీరు. సో ఈ మ్యూజియం సీ ఎదురుగానే ఉంది. మంచి టూరిస్ట్ లొకేషన్. ఇవేవో ఆక్సిజన్ అన్నీ ఉన్నాయి గైస్. చూడండి ఇక్కడ ఎదురుగానే ఎంత మంచిగా వేవ్స్ వస్తుందో సముద్రం. ఇక్కడ దూరంలో ఇక్కడ నుంచి స్మాల్ ఫిషింగ్ బోట్స్. ఇవి కానీ ఎనిమీస్ మీద వేస్తే కానీ వాళ్ళు ఇంకంతే మొత్తం ఈ సిటీనే బ్లాస్ట్ చేసేంత కెపాసిటీ ఉంటుంది వీటికి. సో ఇలా డేంజరస్ యుద్ధాలు కాకుండా ఉంటాయని బాగుంటుంది అనిపిస్తుంది. సో ప్రపంచం అంతా బాగుంటేనే పీస్గా ఉంటుంది గైస్, ఏమంటారు? సో ఇక్కడ చూడండి ఇది ఎలా ఉందో. లక్షయ్య అంట దీని పేరు. సూపర్ ఉంది గైస్ ఇది. సో ఇప్పుడు మీరు ఫుల్ చూడొచ్చు దీన్ని. ఇక్కడ మిసైల్స్ ఉన్నాయి, ఇక్కడ లక్షయ్య ఉంది. సూపర్ వార్ మెషిన్ అనుకుంటా ఇది గైస్. ఇక్కడ మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చూపిస్తాను చూడండి. ఇదైతే రోల్స్ రాయిస్ ఇంజిన్ అంట. జెట్స్కి అయితే రోల్స్ రాయిస్ ఇంజిన్ అయితే వాడతారంట. క్రేజీ గైస్. అసలు బుగాటి కార్స్కి వాడతారని విన్నాను, కానీ రోల్స్ రాయిస్ కార్ కూడా జెట్ ఇంజినే వాడతారని నాకు తెలీదు. ఐ మీన్ వీళ్ళే క్రియేట్ చేస్తారని తెలీదు. అండ్ ఈ మ్యూజియం అయితే మనం చూసేసాం. సో ఇది రోల్స్ రాయిస్ వాళ్ళది అన్నమాట. ఓకే, అందుకే గైస్ లైక్ రోల్స్ రాయిస్ అండ్ బుగాటి కార్స్ అయితే అంతా బాగుంటాయి. ఎస్పెషల్లీ నాకు బుగాటి కార్స్ అంటే చాలా ఇష్టం గైస్. ఎప్పటి నాకు డ్రీమ్ కార్ అది. చూద్దాం ఫ్యూచర్లో బై చేద్దాం తప్పకుండా. మీ సపోర్ట్ ఉంటే బుగాటి లేనిది ఏదైనా కొనచ్చు. కానీ హెలికాప్టర్ సంబంధించినవి ఉంటాయి. అప్పుడే మనం చూసింది అయితే జెట్స్ అండ్ రాకెట్స్వి. ఇవి మొత్తం హెలికాప్టర్ సంబంధించింది. ఇక్కడ చూడండి వార్లో ఇలా అవుతూ ఉంటుంది. ట్యాంకర్స్ నేను విన్నాను లైక్ ఇలాంటి పెద్ద పెద్ద హెలికాప్టర్స్ లైక్ దిస్, ఇలాంటి ట్రక్ కూడా ఎత్తుకొని వెళ్తూ ఉంటుంది ఇలాంటిది. ఇక్కడ చూసుకోవచ్చు ద బ్యూటిఫుల్ వాటర్ ఫౌంటైన్లా ఉంది ఇది. ఆ కొంగ చాలా బాగుంది, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్లా.
దిస్ ఆల్సో గుడ్ పెయింటింగ్. ఐ థింక్ దట్ ఈస్ హెలికాప్టర్ ఇంజిన్ అనుకుంటా. చూద్దాం, మేబీ మే నాట్ బీ. ఒకసారి వెళ్ళి చూద్దాం నేను లోపల ఎలా ఉంటుందని. సో వావ్, క్రేజీగా ఉంది గైస్. మనం కూడా ఇప్పుడు హెలికాప్టర్ ఎగిరిపోతామా? బట్ పైలట్ లేరు గైస్, అన్ఫార్చునేట్. బొమ్మ పైలట్ అయితే ఉన్నాడు. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఇక్కడంతా ఏమేమి ఉన్నాయని. మన దీని గురించి ఐడియా లేదు. అప్పుడప్పుడు గేమ్స్లో ఆడుతుంటాం, బట్ రియల్ లైఫ్లో తెలియదు మనకు. ఇక్కడ ఏసీ లేదు, ఫుల్ చమట్లు కారిపోతుంది. చూడండి గైస్, బొమ్మ పైలట్. హలో హలో సార్, మిషన్ ఇంపాసిబుల్ బట్ ఐ కెన్ డూ పాసిబుల్. ఇక్కడ ఇంకోటి ఉన్నాడు సార్. రెడీ ఫర్ ద ఫైట్ బ్రో, అసెంబుల్. అన్నీ మన గన్స్ బాంబులన్నీ ఇక్కడ స్టోర్ చేసుకుంటాం. సో బ్రో అయితే నాకు ఇప్పుడే చెప్పాడు అనమాట. సో బయట ఎనిమిస్ రాగానే వాళ్ళ మీద వేసేస్తాం. బాయ్ బాయ్, ఇంకా నెక్స్ట్ వార్లో గెలుద్దాం. ఈ వార్లో మేమే గెలిచాం, సూపర్. సో బయటికి అది వెళ్ళిపోదాం గైస్. అక్కడైతే ఫుల్ చెమట్లు పట్టేసాయి మాకు. యా, బట్ క్రేజీ ఉండే హెలికాప్టర్. ఇది రియల్ హెలికాప్టరే. ఈ టైర్ చూడండి గైస్ ఎంత గట్టిగా ఉందో. ఇంత పెద్ద దాన్ని ఎత్తుకొని పోవాలంటే ఆ మాత్రం గట్టిగా ఉండాలి కదా. టైర్ మాత్రం చిన్నగా ఉంది. బట్ ఇది ఎన్ని కేజీలు ఉంటుందో ఇది. ఐ థింక్ 3-4 టన్స్ ఉండొచ్చు, ఇంకా ఎక్కువే ఉండొచ్చు. యా, క్రేజీ గైస్, క్రేజీ. ఇక్కడ మన బ్రో హైట్ ఉన్నాడని దాని చక్రాన్ని తిప్పుతున్నాడు. మనము తిప్పుదాం గైస్, దీన్ని తిప్పుదాం. మనం ఇంకొక మ్యూజియంకి అయితే వెళ్ళబోతున్నాం. ఇక్కడ చూడొచ్చు మీరు, రియల్గా ఏరోప్లేన్ అయితే వెళ్తుంది గైస్. అదే మ్యాజిక్. ఇది ఏరోప్లేన్ సంబంధించినవి అంట. లెట్స్ సీ. మన బ్రో ఇక్కడ టికెట్ అయితే ఇచ్చాడు ఇప్పుడే. యా, ఓకే, మనకి రాగానే డాగ్ అయితే వెల్కమ్ చెప్పింది గైస్. ఇక్కడ చూడండి గైస్, ద రియల్ జెట్. ఎంత పెద్దగా ఉందో చూడండి ఇది. ఓ మై గాడ్, వావ్, క్రేజీ గైస్, క్రేజీ. ఇక్కడ చూడండి, ఐ థింక్ ఈ మ్యూజియంది అనుకుంటా ఇది బ్లూ ప్రింట్. యా, క్రేజీ ఉంది. అయితే మనం లోపల కూడా వెళ్ళబోతున్నాం. లోపల లాగానే చల్లగా తగిలింది గైస్. చూడండి ఇక్కడ సబ్మెరియన్, వాటర్ లోపల, బయట జెట్. ఇంకా మన ఇండియా మ్యాప్. ఇక్కడ 2 జెట్స్ చూడండి ఎంత బాగున్నాయో. క్రేజీ పెయింటింగ్, క్రేజీ. వైజాగ్ ఆర్కే బీచ్ అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ మనం ఇక్కడికి వెళ్ళబోతున్నాం. ఐ థింక్ ఇది కైలాసగిరి. ఆఫ్టర్ సీయింగ్ దిస్ ఆల్ 4 మ్యూజియమ్స్ మన కైలాసగిరి వెళ్ళిపోతున్నాం. అరకు వ్యాలీ ప్లానింగ్ టుమారో. ఇంకా చాలా ఉన్నాయి. బొర్రా కేవ్స్ అంట. సింహాచలం అయితే అప్పుడే చూపించాను కదా మీకు. ఎస్ గైస్, ఇది వైజాగ్ సిటీ. క్రేజీ ఉంది. ఐ ఫెల్ట్ లవ్ విత్ ది సిటీ. ఇక్కడ లోపలికి వెళ్దాం. ఇక్కడ ఏమేమి ఉందో చూద్దాం. వావ్, సూపర్ హాట్. ఇప్పుడు ఆ షాడో చూస్తుంటే రియల్ జెట్ లాగే ఉంది. బట్ ఇక్కడ చూస్తే ఒక ముందర నుంచి చూడండి ఎలా ఉందో. ఇక్కడ ఒక ఈగల్, ఫాల్కాన్స్ కైండ్ ఆఫ్ నైస్ గైస్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ఫాల్కాన్ ఉంది అండ్ ఇక్కడ ఒక జెట్. ఇక్కడ చూడండి ఏరోప్లేన్లో ఎలా ఉంటుంది లోపల సీట్ అంటే. వావ్, లిటరలీ ద వీడియో గేమ్లో ఉంది చూడండి గైస్. ఇక్కడ 3-4 గేర్స్ ఉన్నాయి డిఫరెంట్ లైన్లో. ఐ థింక్ ఈ స్పీడోమీటర్ అనుకుంటా. అండ్ ఇక్కడ పెట్రోల్ చూపిస్తుంది. దీన్ని పెట్రోల్ అదేదో అంటారు. నేను రాంగ్ చెప్తే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డోంట్ టచ్ అని రాశారు. సో బెటర్ నాట్ టు టచ్. ఐ థింక్ ఎక్సిలేటర్ గేర్. సేమ్ గేమింగ్లా ఉంది గైస్. ఇక్కడ ట్రైనింగ్ జోన్ అంట. ఐ థింక్ ఇక్కడ మనం ట్రైన్ చేస్తారేమో. వా సూపర్ ఉంది చూడండి. సో సూపర్ అడ్వెంచర్స్. ఇలా పారాచూట్లో అప్పుడే మీకు చూపించాను కదా మ్యూజియంలో, అలా దాని నుంచి ఇలా దిగుతారు, ఇలా రెస్క్యూ చేస్తారు టీమ్మేట్స్ని. సో హ్యాట్స్ ఆఫ్ ఫర్ ద సోల్జర్స్. జై జవాన్ జై కిసాన్ గైస్. సో ఇక్కడ పైలట్ ఎలా ఉంటాడనమాట స్టైలిష్గా. పైలట్ యూనిఫామ్ వైట్ అండ్ వైట్.
ఇండియన్ నేవీ యూనిఫామ్స్. చూడండి, ఇండియన్ నేవీ యూనిఫామ్స్ ఇలా ఉండేవి అప్పుడు. సో అవి ఇలా ఎవాల్వ్ అయ్యి ఇప్పుడు ఇలా వచ్చాయి. ఈ డ్రెస్ నెంబర్ 6B అనమాట. ఇప్పుడు ప్రెజెంట్ ఇలా ఉంటుంది. యా, ఫస్ట్ అలా షార్ట్స్ వేసుకునేటోళ్ళు. ఎక్విప్మెంట్ జోన్కి వెళ్తే వా నేను రియల్గా ఇక్కడికి వచ్చాను అనిపించింది. అయితే సూపర్ ఉంది. చూడండి, ఇవి ఏం పని చేస్తాయో మనకేం తెలీదు, చూసి ఆనందించాలంతే. ఐ థింక్ ఇవి మాత్రం మిసైల్సే, ఐ కెన్ టెల్ ఫర్ షూర్. ఇవన్నీ మిసైల్సే, సూపర్ ఉన్నాయి మిసైల్స్. ఇలాంటి మిసైల్ ఒకటి వేస్తే చాలు, మొత్తం లైక్ హిరోషిమా నాగసాకి ఎలా అయిందో అలా అయిపోద్ది. సో బెటర్ టు అవాయిడ్ ది వార్స్. సో పీస్గా ఉండడమే బెస్ట్. పారాచూట్ ఇది. యా, దీంట్లో ఇది వేసుకొని మనం ఎగిరి ఒకటి ఇక్కడ లాగేలా ఒకటి ఉంటుంది. ఐ థింక్ వేర్ ఐ డోంట్ నో. సో ఎక్కడది? యా, ఇదే అనుకుంటా. సో ఇలా లాగైతే వెనక నుంచి పారాచూట్ ఓపెన్ అయిపోద్ది. సో ఎప్పుడైనా జుంబా జంప్ ట్రై చేయాలి, అందులో పారాచూట్లా ఉంటుంది కదా. చూడండి గైస్, ఆర్ రియల్ 23mm బుల్లెట్స్ ఫార్ టెయిల్ గన్. వా క్రేజీ. నేను ఇంత పెద్ద బుల్లెట్స్ ఫస్ట్ టైం చూస్తున్నా లైఫ్లో. వాటర్ ప్రూఫ్ మ్యాచ్ బాక్స్ అంట. ఓహో, ఇది ఫస్ట్ టైం వింటున్నా నేను. అండ్ ఫస్ట్ ఎయిడ్ కిట్, వాళ్ళు ఎలాంటి మెడిసిన్స్ వేసుకుంటారో ఇఫ్ దే గెట్ ఇంజురీస్ అండ్ విజిల్స్. సో మాట్లాడలేని స్థితిలో ఉన్నప్పుడు ఒక్కోసారి సిగ్నల్కి అంతా యూస్ చేస్తారు. అండ్ ఎమర్జెన్సీ వాటర్ అండ్ ఏదో జార్ అంట, ఎమర్జెన్సీ ఫుడ్ దీంట్లో ఉంటాయి. ఐ థింక్ సమ్ బిస్కెట్స్ ఆర్ సమ్ ఫుడ్ ఐటమ్స్. సో ఫిషింగ్ హుక్స్. ఇంకా వాళ్ళు అక్కడే ఉంటారు కదా, ఇంకా అక్కడే తినాలి. వాళ్ళకి వేరే చాయిస్ లేదు. టు హోలోగ్రఫీ. వావ్, ఇక్కడ ఏదో హోలోగ్రఫీ అంట. వార్ జోన్ ఇది కదా మనకు కావాల్సింది. సో వాటర్ లోపల ఇదంతా ఏది, నీళ్ళు లోపల ఇలాగంటా ఉంటుంది. సో సబ్మెరీన్స్ అనేది క్లాష్ అవుతాయి, పైన జెట్స్ ఉంటాయన్నమాట. సో ఇలా అంతా బ్లాస్ట్ అయిపోతాయి గైస్. అవార్డ్స్ ఆనర్స్ అంట. చూడండి, వీళ్ళంతా లైక్ మన ఇండియాకి ఇంకో సేవ చేసి అవార్డ్స్ గెలిచిన వాళ్ళు. సెల్యూట్ ఫర్ దిస్ రియల్ హీరోస్ గైస్. ఐఎన్ఎస్ రజాలి ఎక్సలెన్స్ ఏ వే ఆఫ్ లైఫ్ సంథింగ్, ఇది అవార్డ్ అనుకుంటా. యా, దానివన్నీ అవార్డ్సే. స్వాడ్ కూడా సైక్ ఉంది. ఇప్పుడు మనమైతే జెట్ లోపలికి వెళ్ళబోతున్నాం గైస్. ద ఫైటర్ జెట్, ద మామూలు జెట్ కాదు, అది ఫైటర్ జెట్. అప్పుడు చూపించాను కదా మీకు, ద పెద్ద జెట్. ఇట్ గోనా బి క్రేజీ. జెట్ ఎంత పెద్దగా ఉందో చూడండి. వా దాని రెక్క చూసారా? దీని ఇటువైపు నుంచి అటువైపు వరకు దాని రెక్క ఉంది. ఇక్కడ చూడండి, వెల్కమ్ అనేసి వేసారు. ఏదో సౌండ్ కూడా వస్తుంది. మై గాడ్, ద మిషనరీస్ గైస్. వా క్రేజీ ఉంది గైస్ లోపలైతే. రండి చూపిస్తాం మీకు లోపలికి. చూడండి ఎలా ఉందో పైన. ఏవేవో మషిన్స్ అంతా ఉన్నాయి. ఐ థింక్ ఇవే మనం లాంచ్ చేస్తాం అనుకుంటా. ఎస్ గైస్, నాకు అర్థమైంది ఇప్పుడు ఎలా అంటే. సో మనం ఒక బటన్ నమ్మితే ఆ రెక్టాంగిల్ షేప్లో ఉండేది కిందికి వెళ్తుంది. కిందికి వెళ్ళి ఎనిమి పైన అయితే అది లాంచ్ అయితే చేస్తుంది. ఐ థింక్ దిస్ ఈజ్ హౌ ఇట్ హ్యాపెన్స్. సో ఇలాంటివి డిఫరెంట్ మిసైల్స్ అయితే ఉన్నాయి. వా ద రియలిస్టిక్ పర్ఫార్మెన్స్. లిటరలీ 300 రూపీస్ వర్త్ గైస్. టికెట్ అయితే ఫుల్లీ వర్త్. ఇవి అక్కడ చూడండి ఏవేవో ఉన్నాయి, వైర్స్, మిషనరీస్. ఇక్కడ కూడా ఏవేవో ఉన్నాయి. ఇంకా మనం ముందరకు వెళ్ళిపోదాం. యా, థింక్ ఇట్ ఈస్ ఎ కంట్రోల్ రూమ్ ఐ థింక్. సో యా, ఈమెయితే ఇక్కడ ఎనిమీస్ ఎక్కడ ఉన్నారో అని చూసి చెప్తుంది. సో ఈయనైతే ఇక్కడ బాంబ్స్ అయితే లాంచ్ చేస్తారు అనుకుంటున్నా. మేబీ మే నాట్ బీ. యా, ఈయనకు ఇప్పుడు సిగ్నల్స్ కూడా వస్తాయి, కాల్స్ కూడా వస్తాయి, లైక్ ఎనిమీ ఇన్ఫర్మేషన్ అంతా. లైక్ ఈ మాకు పని చేస్తుంది. సో సోనిక్ అంట. సో ఒక్కొక్కరు ఒక్కొక్క పని అయితే తెస్తారు. అండ్ ఇక్కడ ద మెయిన్ సోల్జర్స్ అయితే ఉన్నారు. చూడండి, అక్కడ ముందర పైలట్ అయితే ఉంటాడు. సో తనైతే అంతా ఆపరేట్ చేసి జెట్ని నడుపుతూ ఉంటాడు. సో వీళ్ళు ఈ ఫోర్ ఆఫీసర్స్ అయితే వాళ్ళు పని చేస్తూ ఉంటారు. ఇక్కడ ఐ థింక్ ఎమర్జెన్సీ కిట్ అనుకుంటా. వా సో ఇప్పుడే బయటకి అయితే వచ్చేసాం గాయస్. సో క్రేజీ ఉంది. సో ఇప్పుడు జెట్ దిగేసి ఇంకో మ్యూజియంకి అయితే వెళ్ళిపోదాం. మనం ది 4th మ్యూజియం, ద సబ్మెరీన్ మ్యూజియంకి అయితే వచ్చేసాం గాయస్. సో
సో ఈ మ్యూజియం అయితే ఓషన్ ఎదురుగానే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. యా, యాక్చువల్లీ నేను ఫస్ట్ టైం చూసినప్పుడు ఇది మ్యూజియం అని అనుకోలేదు గైస్. చూడండి ఈ విచిత్రమైన వెహికల్ అసలు ఈ సముద్రం లోపల ఎలా వెళ్తుందో. ద టెక్నాలజీ వాజ్ లిటరలీ గ్రేట్. చూడండి లోపల జెట్ లాగా దీనికి కూడా ఏవేవో విచిత్రమైన మషిన్స్ అయితే ఉన్నాయి. సబ్మెరైన్లో కూడా ఒకసారి వెళ్ళాలి గైస్, ఎప్పుడు వెళ్ళలేదు కదా. సో వాటర్ కింద అయితే వెళ్తుంది, అదే దీని స్పెషాలిటీ. దీంట్లో కూడా పెద్ద పెద్ద మిసైల్స్ అయితే ఉన్నాయి, ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి. సో మైక్ ఇప్పుడే ఆన్ చేసా గైస్, అప్పుడే మర్చిపోయి మైక్ ఆఫ్ చేసి మాట్లాడుతుండే, అందుకే వాయిస్ ఓవర్ ఇచ్చాను. ఇప్పుడు చూడండి మీరు ఎలా ఉంది. వా వా సబ్మెరైన్ క్రేజీ గైస్. క్యాప్టెన్ అన్నమాట వాళ్ళ రూమ్ ఇది. ఇక్కడ నేను ఇంకొక పని చేస్తాడు, ఇక్కడ రాశారు చూడండి, టు ఫైండ్ ఆ డైరెక్షన్ ఆఫ్ అదర్ షిప్స్. సో అదర్ షిప్స్ ఏదైనా ఉంటే ద డైరెక్షన్ అయితే ఈయన ఫైండ్ చేస్తారనమాట. ఇక్కడ పడుకుంటారంట గైస్. అది వాటర్లో అటు ఇటు వెళ్తే కింద పడిపోతారేమో కదా, షేక్ అవ్వదా? యా, ఇక్కడ వీళ్ళు లంచ్ బ్రేక్ఫాస్ట్ అనేది చేస్తారనుకుంటా గైస్. సో వీళ్ళు ఎంత లక్కీగా చూడండి, వాటర్ లోపల ఫుడ్ తింటున్నారు. చూడండి ఇడ్లీస్, సంథింగ్ చాక్లెట్లా ఉంది అది, యాపిల్స్, ఫ్రూట్స్. ఓ మై గాడ్, ఇక్కడ వంగేసి ఇక్కడ మనం హైట్ కదా. ఇక్కడ చూడండి కింద ఇంకొకటి ఉంది, మేబీ కింద సంథింగ్ ఇంజిన్ ఏదైనా ఉండొచ్చు మేబీ. గాడ్ ఇక్కడ చూడండి ఏవేవో మీటర్స్ ఉన్నాయి, డెప్త్ ఇన్ మీటర్స్. యా, మన సముద్రం లోపల ఎంత కిందకు ఉందామని చూపిస్తారనమాట. యా, ఐ థింక్ దట్ ఈస్ అదే. ఇది సంథింగ్ ఆయిల్స్ అన్నీ ఉన్నాయి. ఐ థింక్ పెట్రోల్ ఇక్కడ లోడ్ చేస్తారనమాట. ఇప్పుడు చూడండి నేను ఆన్ చేస్తున్నా, బండిని ఆన్ చేస్తున్నా. ఇక్కడ చూడండి లైఫ్ జాకెట్ ఉంది. ఇన్ సమ్ కేస్ సబ్మెరైన్ అనేది కూలిపోయే టైం, అట్లీస్ట్ అది బ్రేక్ అయ్యే టైం, బయటకు వెళ్ళిపోవాలన్నప్పుడు ఇది వేసుకొని అయితే బయటకు వెళ్ళిపోతారు అనుకుంటా మేబీ. అవును, ఇక్కడ ఇంకా కొన్ని మషిన్స్ ఉన్నాయి. ఇక్కడ ఏమో వాళ్ళ అవార్డ్స్ ఉన్నాయి చూడండి, ఇక్కడ స్టోర్ చేసుకోవడానికి. సో మీల్స్ అని స్టోర్ చేసుకుంటారంట. ఇక్కడ ఏవేవో ఉన్నాయి చూడండి, డ్రింక్స్, సంథింగ్ ఫిష్ రిలేటెడ్ థింగ్స్, ఫుడ్ అండ్ కుకింగ్. సో ఇక్కడ షెఫ్ చూడండి కుక్ చేస్తున్నారు ఇడ్లీస్ అండ్ సంథింగ్ దేర్. సో సబ్మెరైన్ లోపల షెఫ్. సో ఇక్కడ లోపల ఏసీ అయితే ఉంది. ఇది మనోళ్ళు బెటర్, రియల్గా సబ్మెరైన్స్లో ఏసీ ఉండవు. ఇక్కడ హ్యాండ్ వాష్, ఇక్కడ టాయిలెట్ చూడండి ఎంత చిన్న స్పేస్ ఉందో. ఇక్కడ ఎలా వెళ్తారో తెలియదు. చూడండి ఇక్కడ మిసైల్స్ ఇంకొక సబ్మెరైన్ పైన వదలాలంటే ఇలాంటి మిసైల్స్ అయితే వదులుతారు గైస్. చూడండి ఎలా ఉన్నాయో, ఇలా అయితే లాంచ్ చేస్తారు అనమాట. సో ఇంతే గైస్, అయిపోయింది సబ్మెరైన్. చూడండి గైస్ ఎంత బ్యూటిఫుల్ సన్సెట్. సన్ ఇటువైపు ఓషియన్, వైజాగ్ సిటీ, ఇంకా రైట్ సైడ్ చూస్తే సబ్మెరియన్. సో ఇక్కడితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నా గైస్. నా మొబైల్లో ఛార్జింగ్ కూడా లేదు. సో నెక్స్ట్ వీడియోలో అయితే మీకు కైలాసగిరి, అరకు అంతా మీకు చూపిస్తాను. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ. See you in the next video. Bye bye.